తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు ధర్మాపురంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు వైసీపీ అండగా నిలుస్తుందని వైసీపీ ఆకివీడు టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్యలు అన్నారు. సోమవారం ఆకివీడు శివారు ధర్మపుర అగ్రహారంలోని ఇల్లు కోల్పోయిన బాధితులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘటన నిరుపేదలపై కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు జి ధనరాజు, గాలి సామ్రాజ్యం, కురెళ్ల పౌలు తదితరులు పాల్గొన్నారు. రోజుల క్రితం ఇల్లు కూల్చివేత సంఘటన వాట్సాప్ లో కూడా మానవత్వం లేదా అని అందరూ కూడా వీడియోలు పెట్టడం జరిగింది. దాన్ని చూసి కొంతమంది నాకు ఫోన్ కూడా చేశారు. ఈ విషయం పివిఎల్ నరసింహరాజు గారు టైం నుంచి ఉంది, ఆయన హైకోర్టులో నుంచి ఆఫ్ చేసుకుంటూ వస్తాం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ చేసిన పని వల్ల ఆయనకి అన్న దొరికింది. ఈ విధంగా వాడి తండ్రి కళ నెరవేరిందో లేదో తెలియదు కానీ ఆయన ఆకాశంలో ఉన్నాడో పరమాత్మ దగ్గర ఎక్కడ చూస్తాడో తెలియదు కానీ ఇక్కడున్న ఈ ప్రజల్లో ఒక 100 మందికో 150 మందికో వీళ్ళ ఆక్రోశం, ఆక్రందన, వీళ్ళ బాధల మటుకు వీడి కళతో వీడు చూస్తున్నాడని నేను చెబుతున్నాను. ఆ తండ్రి కళలో చూసాడో లేదో తెలియదు కానీ వీడు మటుకు వీళ్ళ ఒక ఉసురు మటుకు పోసుకుంటాడు. ఇది మటుకు సత్యం. ఒక గ్రామ ప్రజలు వీళ్ళ ప్రజలే కదా, వీళ్ళు కూడా ఆ చెరువులని నీళ్ళు తగ్గేవాళ్ళే కదా. ఆ రమేష్ చెప్పినట్టు దొరగారి చెరువు ఉంది, అగ్రవర్ణాలు ఉన్నారు. గతంలో కూడా కొన్ని లక్షల ముడుపులు చెప్పి ఆఫ్ చేయడం జరిగింది. మీకు దళితుల మీద కాకుండా ఆ దొరగారి చెరువు చుట్టూ ఉన్న ప్రక్షాళన చేయండి, అప్పుడు అందరం శభాష్ అంటాం. మెయిన్ రోడ్డులో కాంప్లెక్స్లు కట్టేసుకుని పోరంబోకుల్లో ఉన్నారు. వాళ్ళు మీ నాయకులు ఉండొచ్చు, మా నాయకులు ఉండొచ్చు, ఎవరి నాయకులైనా సరే తీసేయాలని మీ ద్వారా అందరి ద్వారా కూడా వీళ్ళ ద్వారా కూడా దళితుల వర్గం తరపున కూడా నేను మనవి చేస్తున్నాను. మనం కొట్టేటప్పుడు వాళ్ళకి ఏదైనా నీడ చూపించి స్థలాలు ఇచ్చి పడగొట్టినట్టయితే వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడరు. వర్షం వస్తుంది, కొంతమందికి అసలు అద్దెలకి ఇల్లు కూడా దొరకలేదు. ఎక్కడ ఉంటారు ఈ జోరు వర్షంలో? ఎక్కడ ఉంటారు వాళ్ళు? తల్లి పిల్ల అంతా కలిపి వానలో ఉండి ఆళ్ళ పంచనంట ఉండటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మా అధిష్టాన వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తామని చెప్తూ మీ యొక్క బాధను మీరు తీర్చడం కానీ ఆ జగన్ గారు చెప్పి ఎంతో కొంత ఉపశమనం చేస్తామని మాటిస్తూ, దళిత క్రైస్తవులు, ఎస్సీలు కూడా ఈ గ్రామం అంతా కూడా నివాసం ఉంటున్నారు. గత 2 రోజులుగా ధర్మాపురం అగ్రహారం గ్రామంలో దళితులు, బలహీన వర్గాల యొక్క ఇళ్లను కూల్చివేసే ప్రక్రియ మొత్తం యావత్తు ప్రజానీకాన్ని కూడా కలిచివేసిన సంఘటన. హైకోర్టులు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి సాకుతో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్న వారి యొక్క నివాసాలని కూల్చివేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నా సరే ఈ ఉండి నియోజకవర్గంలో మాత్రం ఈ బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితుల మీద ఈ కక్ష సాధింపు చర్యలు. దానికి కారణం ఈ ధర్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే గారికి కనీసం 10 ఓట్లు పడలా. కక్షపూరితంగా కొంతమందిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో త్రిపులార్ గారు ప్రేరేపించి హైకోర్టులో పిటిషన్లు వేయించి పంచాయతీ చెరువు అనే నెపంతో ఈ రోజున అన్యాయంగా పంచాయతీ చెరువు చుట్టూరు ఉన్న ఇళ్లనే కాకుండా చెరువుకు సంబంధం లేని గృహాలను ఒక్కొక్కరు 30 లక్షలు 40 లక్షలు కట్టుకున్న గృహాలను కూడా అత్యంత అమానవీయంగా కూల్చివేయడం జరిగింది. ఈ సంఘటన మీద మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన వెంటనే స్థానిక ఉండి నియోజకవర్గ కన్వీనర్ గారైన పివిఎల్ నరసింహరాజు గారికి వెంటనే ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వారి తరపున నిలబడాలి, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అసలు చర్యలు ఏ విధంగా తీసుకున్నారు, ఎంతమందికి అక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇల్లు లేని వారి పరిస్థితిని వెంటనే మీరు రిపోర్ట్ చేయాలని కూడా పార్టీని ఆదేశించడం జరిగింది. ఈ రోజున పేదలకు అండగా నిలబడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో కొన్ని కలుపు మొక్కలు మనం ఏం చేయలేం. వాళ్ళ వల్ల పార్టీకి ఈ రోజున నష్టం చేకూర్చే పరిస్థితి. ఈ విషయాన్ని సెంట్రల్ పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున మేము నిలబడతాం. మా వార్డు నెంబర్ కౌన్సిలర్ గారు వైఎస్ఆర్సీపీ అండి. ఈయన టీడీపీతో కుంభక్కయ్యి మన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆయన వచ్చి డైరెక్ట్ ఫోర్స్ చేసి ఆయన ఇదిగో చెరువుగట్ల చర్చ్ ఉంది, చుట్టూ ఆక్రమణలు ఉన్నాయి, వీళ్ళు ఎప్పటి నుండి బాగుపడిపోతున్నారు అని చెప్పి ఆయన కావాలని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రెజర్ చేసి ఆయన వచ్చి తీసుకొచ్చారండి. ఒకసారి వచ్చినప్పుడు ఆయన చూశారు, వీళ్ళందరూ బలంగా కట్టేసుకున్నారు, నీకు మిషన్ పంపుదాను బోధులు తోకమని చెప్పారండి. అయినా సరే వాళ్ళు వినుకోకుండా మళ్ళీ రెండోసారి వెళ్ళి అది కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళందరూ అప్పట్లో జీవో బట్టి చెరువుగట్లన కాలువగట్లను ఉండకూడదని జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారంగా తీసుకెళ్లి మమ్మల్ని గూడి నీడ ఏమీ లేకుండా 1 సెంట్ ఇచ్చారండి. కుటుంబంలో నేను, మా నాన్న, నాకు 2 పిల్లలు,
ఒక సెంట్లు ఎక్కడ ఉంటామండి. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నామండి. నాలాగే పరిస్థితి అందరికీ అలాగే ఉంది. అప్పు చేసి కట్టుకున్నామండి. ఇప్పుడు ఇల్లు అప్పులు కూడా తీరలేదు. 3 సంవత్సరాలు పెట్టింది. 3 సంవత్సరాలు కూడా పూర్తవలేదు. నిలువని కూర్చేసారండి. మేము ముగ్గురు కుటుంబాలు ఉందండి. నా కొడుకు, నా కూతురు, భర్తులే, తాళి పిల్లలు ఇద్దరు, మా మేము ఇద్దరు, మా పిల్లలు వాళ్ళ ముగ్గురు. గతంలో అయితే నాయన మేము మరి మీ తరపునే మేము ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా మీరే మా గుండెల్లో ఉన్నారు. జగనన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అన్న. గత పట్టు మేము మా ఇల్లు కాలిపోయి మేము రోడ్డు మీద అడిపోతే అప్పుడు మన పార్టీ తరపులు అందరూ వచ్చారు అన్న. నన్ను అప్పుడు ఆదరించారు. మళ్ళీ నేను ఇల్లు కట్టుకుంటే మరి నా ఇల్లు కూల్చేశారు. ఏదో సెంటు తాళం ఇచ్చారన్న. సెంటు తాళంలో మేము తల్లి అన్నమండుగురు బతకాలంటే ఎక్కడ వైసీపీ పని గిల్లి జోలపాడినట్టు ఉందని ఆకివీడు నగర పంచాయతీ తీర్మానంతో వైసీపీ కౌన్సిలర్ ఇల్లులు కూల్చివేస్తే తిరిగి వైసీపీ నాయకులు ఓదార్చడం విడ్డూరంగా ఉందని ఆకివీడు మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పంచాయతీ బోర్డులో నివాసాల కోసం చాలా పోరాటం చేశామని, ఆ పోరాటంలో తన పదవులు సైతం పణంగా పెట్టామని అన్నారు. వైసీపీ నాయకులు నిజం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజు ఆకివీడు ధర్మాపురం అగ్రహారంలో జరిగినటువంటి మంచినీటి చెరువు ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ ఉండి నియోజకవర్గం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని మరి ఏదైతే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు శ్రీ కనుమూరు రామకృష్ణరాజు గారిని వారు మాట్లాడిన విధానం ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. మరి ఏదైతే ధర్మాపురం అగ్రహారంలో కూల్చివేతలు జరిగినాయో అవి అన్నీ కూడా అందులో 1% కూడా మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మాకు కానీ సంబంధం లేనటువంటి విషయం. మరి అక్కడ ఉన్నటువంటి చెరువు చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణను తొలగించాలనేటువంటి ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ జాన్ వెస్లీ గారు స్వయంగా హైకోర్టులో మరి దాఖలు చేసినటువంటి పిటిషన్ వల్ల ఆ కూల్చివేతలు జరిగినాయి తప్పించి మరి అందులో తెలుగుదేశం పార్టీ కానీ మా యొక్క ప్రమేయం కానీ ఎంత మాత్రం లేదు. మరి లోగడ కూడా ఈ యొక్క కూల్చివేతల విషయంలో మరి కొన్నాళ్ళు టైం ఇవ్వమని మా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు మేము కోరితే మా బోర్డుని సైతం రద్దు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. కాబట్టి హైకోర్టు ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ధిక్కరించేటువంటి అధికారం ఎవరికీ లేదు. మరి ఒక్కసారి గుర్తు ఎరిగి మరి మాట్లాడతాం నేర్చుకోండి. మరి ఎందువల్లంటే అభివృద్ధి విషయంలో తన పర భేదం లేకుండా కులం లేదు మతం లేదు అన్నట్టుగా మరి ప్రతి ఒక్క ప్రాంతంలోనూ అటు తాగునీటి విషయంలో కానివ్వండి, ఇటు డ్రైనేజీ విషయంలో కానివ్వండి, పూర్తిగా ఎక్కడ ఆక్రమణ లేకుండా ఉండి నియోజకవర్గం అంతా కూడా మరి శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఉంది. మరి అంతేగాని ప్రత్యేకించి ఈ ప్రాంతం వారినే తీస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడటాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఆకివీడులో జరుగుతున్నటువంటి ఆక్రమణలో పూర్తిగా మీ ప్రమేయం, మీ పార్టీ ప్రమేయం. ఇక్కడ ఉన్నది మీ పాలకవర్గం, ఆకివీడు నగర పంచాయతీ పాలకవర్గం మీదే. మీ చైర్మన్ కౌన్సిలర్ల తీర్మానం ప్రకారమే జరుగుతుంది తప్పించి ఇక్కడ ఏ విధమైనటువంటి సొంతంగా మేము చేసినటువంటిది ఏమీ లేదు. మరి ఒక పక్క మరి పూర్వం సామెత ఉంది, గిల్లి జోలపాడటం అనేది మీ వద్దే చూస్తున్నాం. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మీరు ఇటువంటి అభాండాలు ఎమ్మెల్యే గారి మీద వేసినట్లయితే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమవరం వెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి 1008 ఒత్తులతో సహస్ర దీపాలంకరణ చేశారు. ఆషాఢమాసం ఆఖరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో
మద్దాల సత్యనారాయణ లక్ష్మీ బ్రహ్మాసి దంపతులచే అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు కుంకుమ పూజలు మహిళా ముత్తైదులతో రంగవల్లులు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సహస్ర దీపాలంకరణ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే మహాలక్ష్మై చ విద్మహే విశ్వపత్నే చ ధీమహి తన్నో లక్ష్మే ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. మింటావారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాదేవి సంవత్సర ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అలంకారాలు జరిగాయి. దాతల సహకారంతో ఈ రోజు మంగళవారం ఆషాఢ మాసం ఆఖరి మంగళవారం పురస్కరించుకుని మద్దాల సత్యనారాయణ గారు శ్రీ లక్ష్మీ బ్రహ్మ దంపతులచే వారి సౌజన్యంతో అమ్మవారికి పంచామృత అభిషేకము పలరసాల అభిషేకము సహస్ర కుంకుమార్చన దీపోత్సవము అలాగే రంగవల్లులు నిర్వహించడం జరిగింది. లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో మంది భక్తులు ముత్తైదులు సారి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పించడం గొప్ప విశేషమని భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి కమలాకర్ అన్నారు. ప్రభుత్వ ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమలాకర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్లాస్టిక్ ను పారద్రోలి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గత 4 నెలలుగా పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై విస్తృతంగా ప్రచారాలు హెచ్చరికలు చేస్తున్నామని కొంతమంది వ్యాపారస్తులకు జరిమానాలు విధించడం జరిగిందన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారిని వి లక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించి పరిరక్షణకు చేస్తామని చేస్తున్నాము. మనం ఇప్పుడు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామనే ఆలోచనతో మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు లైక్ మన రంగసాయి గారు లాంటి వాళ్ళు కూడా పెద్దలు కృషి చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహించి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచడం కోసం ఆవిడ చాలా కష్టపడుతున్నారు మేడం గారికి. ఈ సందర్భంగా మేడం గారికి మరియు గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతుగా మా విద్యార్థులు చుట్టుపక్కల ఉండే ప్రజలలో చైతన్యం కలిగించడం కోసం మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సిమ్మడి రోడ్లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ మరి ఇవాళ ప్లాస్టిక్ రహిత సమాజం మీద ఇక్కడ సమావేశం ఒక ర్యాలీ ప్రతిజ్ఞ కూడా నిర్వహించారు. ఇది ప్రజలు సంపూర్ణ అవగాహన తెలుసుకుని ప్లాస్టిక్ రహిత సమాజం కూడా కృషి చేయాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు మనకి. అయితే మరి ప్రతి వస్తువు కూడా చెంచా నుంచి కూడా మనం ఇవాళ ప్లాస్టిక్ని వాడుతున్నాం. మరి ఏది వద్దంటే అది చేయడం మనకు నైజమైపోయింది. మరి ఇటువంటి నిర్లక్ష్య ద్వారా ఉండటం వల్ల అనారోగ్యాల పాలై మనం ఆసుపత్రుల పాలై ఆర్థికంగా కూడా పాడవుతాం. మరి ముఖ్యంగా జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మరి ఇంకోటి కానీ ప్లాస్టిక్ కమిటీ కంటేటి వెంకటరాజు గారు కానీ మేమంతా కలిసి దీని మీద ఉద్యమం జరుగుతున్నాం. అయితే దీంట్లో అందరూ భాగస్వాములు అవ్వాలి. మరి ముఖ్యంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు కమల్ గారు తర్వాత స్టాఫ్ వీళ్ళంతా కూడా మరి ముఖ్యంగా దీని మీద మంచి ప్రభావం చూపిస్తున్నారు. మరి దీంట్లోనే ఆనందపడేది ఏంటంటే గర్ల్స్ స్టూడెంట్స్ మరి గర్ల్స్ తలుచుకుంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అమ్మ మీ అందరూ కూడా ఇళ్లకు వెళ్ళి మీ గ్రామాల్లో కూడా దీన్ని ప్రచారం చేయాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ ఈస్ట్ ఆకివీడు ఫీల్డ్ కౌన్సిల్ సమావేశం జూలై 29వ తేదీ మంగళవారం ఆకివీడు సెంట్రల్ బాపిస్ట్ చర్చిలో నిర్వహిస్తామని ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు గాతల డేవిడ్ లివింగ్స్టన్ చెప్పారు. మంగళవారం ఆకివీడు హోప్ బాపిస్ట్ చర్చిలో జరిగిన ఫీల్డ్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పాస్టర్ జార్జ్ ముల్లర్ మాట్లాడుతూ పాస్టర్లపై గోడపాటి జోసఫ్ రాసు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ సిహెచ్ జార్జ్, సెంట్రల్ బాపిస్ట్ చర్చ్ అనుబంధ గ్రామాల అధ్యక్షులు మద్దా జ్ఞానరాసు, బోరగా బెంజ్మాన్, ఏసేబు, రాబిన్సన్, కురెళ్ల పౌలుతో పాటు కౌన్సిల్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుచ్చుకున్నట్టు మీరు రుజువు చేస్తే మీరు వేసిన శిక్షకు మేము అనిపిస్తాం. సిబిసిఎన్స్లోనే మేము ఈ చర్చలు కానీ ఏ చర్చలో కూడా లేకుండా ఉంటామని మీ అందరి తరపున నేను ఈ సవాలు ఇస్తున్నాను. రూపురేఖకి కానీ మన ఆ వెనకాల తిరిగే బొట్టు వజ్రం గారికి కానీ ఎవరికైనా నేను ఈ సవాలు ఇస్తున్నాను. దాన్ని కానీ మీరు రుజువు పడితే
ఆయన ప్రెసిడెంట్ కింద నిలబడ్డం, ఆయన వెనకాల మేము ఉన్నాం. ఆయనకి 4 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. అంటే టీచర్కి ఎంత ఉద్యోగం డబ్బు వస్తుంది? ఇప్పుడు పిల్లలకి పెళ్లి చేసుకుని ఆయనకి ఏమో ఆస్తులు ఉన్నాయా? ఈ రోజుకి ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు. ఎదరల మీద బురద జీవితం కాదు. ఎదరల మీద బురద జీవాలంటే మనం ఏంటో చూసుకోవాలి. అంటే నాకు బాగా అనిపించింది. ఈ రోజుకి మాకు 2 ఎకరాల 85 సెంట్లు, దానికి 13 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము దాని వరకు ఎమ్మెల్యే గారితో మేము పోటీ పడి మేము తిరుగుతూ ఉంటే బెంజమిన్ రెడ్డి గారు కలిసి ఆ పొలం రఘురామకృష్ణ గారికి బ్యాక్ పెట్టారని ఈ ప్రచారం చేస్తున్నారు. ఎవడ బాబు అమ్ముతాడు, ఎవడెవడో అమ్ముతాడు. నేను రాయించుకున్నాను సెంటర్ వచ్చేసి. రాసినోడు ఎవడో, రాయించుకున్నవాడు ఎవడు, రాసినోడు ఎవడో, రాయించుకున్నవాడు ఎవడు. దమ్ముంటే రమ్మని ఎవరైనా సరే, బొట్టు అతను ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏ నాయకత్వం ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ రాజకీయాలు వదిలేసుకుంటాను, అలాగే వదిలేసుకుంటాను చెప్తున్నాను. నా కోడను వాళ్ళందరూ తలలు వేశారు. నా కోడ ఉంటాను కదా, మాటల్లో అర్థం ఉండాలి. అర్థం లేని మాటలు మాట్లాడేసి బెంజి మీద బుర్రచేద్దాం 10 ఒక్కరు నాటకం ఆడుతున్నారు. మీకు ఎంత అమ్ముంటే రండి మీటింగ్లోకి, కాగితాలు రండి. జోసఫరాజు గారు అమ్మేటంటే కాగితాలు తెద్దాం. జోసఫరాజు గారు అమ్మేటంటే కాగితాలు తెద్దాం. ఆడు 4 పిల్లలు, ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు రుజువుల మేస్తారు పెన్షన్ మీద పడుతున్నాడు. వీడికి 15 ఎకరాల పొలం ఎక్కడి నుంచి వచ్చింది? వీడంతా పొలకెంత రమ్మని మరి నిన్న సిద్ధాపురంలో జరిగినటువంటి మీటింగ్ చాలా అవమానకరంగా పాస్టర్ గారి గురించి మాట్లాడడం గోడపాటి జోసఫరాజు గారు సిగ్గుచేటని మేము పాస్టర్ గారులందరూ ఖండిస్తున్నాం. పాస్టర్ గారు లేని సంఘం లేదు. ఈరోజు దైవజనులు సంఘ క్షేమాల కొరకు ప్రార్థన చేస్తుంటే నాయకులందరూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆ సహకారంతో మేము చేస్తున్నాం. ఈ రోజు మరి ఆయన ఒక ఉన్నతమైన విద్యావేత్తగా ఉండి రిటైర్డ్ టీచర్ గా ఉండి ఇంత అవమానకరమైన పాస్టర్ గారు మాట్లాడడం చాలా దురదృష్టకరమైన సంఘటన మేము భావిస్తూ ఖండిస్తా ఉన్నాం. మీరు పాస్టర్ గారులందరూ 11 సంఘాలకు 10 మంది పాస్టర్ గారు ఇక్కడ ఉండి దీన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి పాస్టర్ గారులందరూ ఎక్కడుంటే అదే ఒరిజినల్ ఫీల్డ్ కౌన్సిల్ అని గుర్తించాలని మనం చేస్తా ఉన్నాం. మరి ఇష్టాగోష్ఠి సమావేశం జరిగింది. వచ్చే మంగళవారం అంటే 29వ తేదీన ఫీల్డ్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మన సెంట్రల్ బాప్టిస్ట్ చర్చిలో జరుగుతుంది. నూతన కార్యవర్గం కూడా అక్కడ ఏర్పాటు అవుతుంది కనుక అందరూ సహకారం ఇవ్వాలని కోరుకుంటూ వచ్చిన వారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీటింగ్ లో జాబితాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దయచేసి సోమవారం మాకు తెలియజేసినట్లయితే మంగళవారం జరిగే ఎలక్షన్ లో ఆ లిస్టులు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎన్నికల అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ కౌన్సిల్ సర్వ సమావేశం జరిగింది. మెయిన్ ఉద్దేశం రేపు జరగబోయే నూతన కార్యవర్గం గురించి కౌన్సిల్ గా పాత బాడీని దిగే వరకు కూడా కొత్త బాడీని ఎన్నుకోవడానికి ఈ తీర్మానం చేయడం జరిగింది. వచ్చే మంగళవారం ఈ ఫీల్డ్ కౌన్సిల్ కొత్త కార్యవర్గానికి నిర్మించడం జరుగుతుంది. సభ నిర్ణయించాం కాబట్టి మొన్న జరిగిన ఫీల్డ్ కౌన్సిల్ యాదృచ్ఛికంగా జరిగింది. అది ప్రెస్ ద్వారా అది తప్పని మేము దాన్ని ఖండిస్తున్నాం. మరి 11 సంఘాలు అయితే 10 సంఘాలు ఈ రోజున ఇక్కడ చేర్చడం జరిగింది. ఈ 10 సంఘాల మెజార్టీ ప్రకారంగా రేపు జరగబోయే మంగళవారం ఉదయం 10 గంటలకి సెంట్రల్ బాప్టిస్ట్ చర్చిలో ఎలక్షన్ జరుగుతుంది. దయచేసి ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ సంబంధించిన అందరూ కూడా నాయకులు కానీ పాస్టర్స్ కానీ కౌన్సిల్ మెంబర్లు కానీ సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి దగ్గరకు రావాల్సిందిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాడు ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రస్తుత అధ్యక్షుల వారు ఏదైతే సమాచారాన్ని సభాముఖంగా తెలియజేశారో దాన్ని బట్టి అందరూ కూడా తప్పక మంగళవారం సమకూడి ఒక చక్కటి నిజమైన ఫీల్డ్ కౌన్సిల్ ఏర్పాటు కొరకు సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. నిన్న జరిగిన ఫీల్డ్ కౌన్సిల్ అనేది చాలా తప్పు. దొంగచాటుని కొంతమందిని తీసుకుని వెళ్ళి ఫీల్డ్ కౌన్సిల్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఎటువంటి అవకాశం లేదు. ఇవాళ జరిగిన ఈ ఫీల్డ్ సమావేశము పాస్టర్లు, నాయకులు, ఫీల్డ్ కౌన్సిల్ మెంబర్లు అందరూ కలిసి ఇక్కడ ఈ తీర్మానం ఇది నిజమైన ఫీల్డ్ కౌన్సిల్ అని మేమందరం నమ్ముతూ అన్ని గ్రామాల నుంచి మేము మద్దతు ఇస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రభుత్వం అందజేస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ అధికారి పిచ్చయ్య.
కేంద్ర ప్రభుత్వం రవాణా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఏపీ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆగస్టు 4 నుండి వేదిక విజన్ 2K25. భీమవరంలో శ్రీ చరక సంజీవిని కేరళ ఆయుర్వేద హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఉచిత ఎముకల సాంద్రత నిర్ధారణ పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.